कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ JR Friends Association వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవంలో ఈ సంవత్సరం కూడా మా యొక్క శ్రీరామ్ నగర్ కాలనీలో డాక్టర్ రామరెడ్డి గల్లీలో అంగవైభవంగా జరుగుతున్నాయి. గత 24 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవంలో ఈ సంవత్సరం కూడా 25వ సంవత్సరం సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎంతో అంగవైభవంగా మా యొక్క శ్రీరామ్ నగర్ కాలనీలో జరుగుతున్నాయి. మేము చిన్నప్పుడు పిల్లలతో పెట్టిన ఒక విగ్రహము అంచెలంచెలుగా ఎదుగుతూ మా సొంతంగా ప్రతి ఒక్కరికి మంచి జరిగిన ఉద్దేశంతో ఈ యొక్క ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పెద్ద విగ్రహం ప్రతి ఒక్కరూ ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహించినాము. అదేవిధంగా ఈ సంవత్సరం 20 ఫీట్ల గణనాథుని భారీ గణనాథుని అయోధ్య రామ మందిర్ సెటప్ బాలరాముడు అయోధ్య బాలరాముని ఇక్కడ ప్రదర్శించడం జరిగినది. అదేవిధంగా గణనాథుడు తన చేతి ఆశీర్వాదంతో పాటు హనుమాన్ తన ఛాతిని చీల్చుకుంటూ రామ సీత మన హిందుత్వంని చూపించేలాగా ప్రతిబింబం ఈ యొక్క కన్నుల పండుగ ఈ యొక్క రూపాన్ని దృశ్యాన్ని చూసడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం మా యొక్క శ్రీరామ్ నగర్ కాలనీలో ప్రతి ఒక్కరికి మన రామాయణం భగవద్గీత అవగాహన ఉండాలని పిల్లలకు ఈ యొక్క భగవద్గీత రామాయణం మీద అవగాహన కల్పాలనే ఉద్దేశంతో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలోని అన్ని స్కూల్స్ కి ఈ యొక్క కాంపిటీషన్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కాంపిటీషన్ పోటీలలో బహుమతులు గెలిచిన వారికి మొదటి ప్రైజ్ సైకిళ్ళు, రెండో బహుమతి సైకిల్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మన తెలుగు జాతి, మన తెలుగు పాఠం, మన తెలుగు పద్యాలు కూడా పిల్లలలో ఉత్తేజం తేవడానికి తెలుగు పద్యాల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో కూడా సైకిల్ బహుమతి ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఆడపడుచులు కూడా మహిళలకి ఈ యొక్క సంస్కృతి కారణంగా ఈ యొక్క పండుగలో మన మహిళలు కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీ కార్యక్రమం కూడా అంగవైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి 2 చీరలు కలిపి 5,000 చీర ఒకటి, మళ్ళీ రెండో బహుమతి కూడా 5,000 చీర, మరి అదేవిధంగా 3, 4, 5 బహుమతులకు వెండి నాణాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మొన్నటి నుంచి ఆల్రెడీ భజనా పోటీలు ప్రారంభమైనవి. ఈ భజనా పోటీలు ఏంటంటే పిల్లలలో భజనా భావం రావాలని, ఇంకా భజన మీద ఆసక్తి కలగాలని ఉద్దేశంతో ఈ భజనా పోటీల వల్ల పిల్లలలో మన భక్తి భావన పెరగాలనే ఉద్దేశంతో భజనా పోటీలు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ మొత్తం నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క భజనా పోటీలలో గెలుపొందిన వారికి 40,000 రూపాయలు మొదటి బహుమతి, మరియు రెండో బహుమతి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. కావున ఈ యొక్క పోటీలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మేము ప్రతిరోజు నిత్య హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు, ఆల్రెడీ 3 హోమాలు అయిపోయినాయి. మరియు అదేవిధంగా నిత్య అన్నదానం కూడా మధ్యాహ్నం జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో
విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. జై బలో జూనియర్ ఫ్రెండ్స్ గణేష్ మహారాజ్ కి జై బలో గణేష్ మహారాజ్ కి. జూనియర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జూనియర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇది 25 సంవత్సరం జూబ్లీస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇందుకు సహకరించినటువంటి కాలనీ పెద్దలకు, జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి అందరికీ ధన్యవాదాలు. ఇది మండపము ప్రాంగణం కూడా చాలా చక్కగా ఈసారి 40 ఫీట్లతో వేయడం జరిగినది. కల్కట్టా డెకరేషన్ మరియు పోలీస్ వాళ్ళకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ కానీ ఇంకా వేరే అన్ని విధాలుగా కూడా గణేష్ మండపాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకు అనంటే చాలా ఇంపార్టెంట్ ఫైర్ సేఫ్టీ కానీ మిగతాది. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు కట్టదిట్టంగా తీసుకోవడం జరుగుతున్నది. మా సభ్యులమంతా ఇక్కడికి సిఐ గారు కానీ ఏసీపీ అందరూ వచ్చి కూడా మా పర్యవేక్షించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ముగ్గుల పోటీలు, కల్చరల్ యాక్టివిటీస్ అన్ని సభ్యులం అందరం కలిసి సమిష్టిగా అన్ని ప్లాన్ చేసి నిర్వహించడం జరుగుతున్నది. ఈ శనివారం ఆదివారం ముగ్గుల పోటీలు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించబడుతున్నాయి. దీనికి అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీ గణేష. జై శ్రీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి కనుక ప్రతి ఒక్క భక్తులు మా యొక్క మండపం దగ్గరికి విచ్చేసి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న 5 నుంచి వచ్చిన అక్షంతలు మా గణేష్ మహారాజ్ చేతులతో అక్షంతలు స్వయంగా తీసుకొని ఆశీర్వచనం పొందగలని తప్పని కూర్చున్నాము. అలాగే ప్రతి ఒక్క పోటీలో పాల్గొని సాయంత్రం పూట భజన పోటీలు కానీ, మధ్యాహ్నం అన్నదానాలు కానీ, పొద్దున పూట హోమ కార్యక్రమాలను అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మా గణనాథుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ప్రోగ్రాంని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.